నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీకి రూట్ క్లియర్ అయిందా? కొద్ది రోజుల క్రితమే టీడీపీలో చేరిన రఘురామ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఇప్పటికే తన కోటాలో 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. మరి రఘురామకృష్ణంరాజుకు ఏ సీటు కేటాయిస్తారు? ఆయన కోసం త్యాగానికి సిద్ధం కావాల్సిన ఆ నేత ఎవరు? టీడీపీలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ తొలగిపోయినట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో రఘురామకృష్ణంరాజు పోటీపై ఏదో ఒకటి తేల్చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈ నెల 21న అభ్యర్థులందరికీ బీఫామ్లు అందజేయాలని నిర్ణయించిన చంద్రబాబు ఆలోగా రఘురామకృష్ణంరాజు పోటీపై స్పష్టమైన ప్రకటన చేయాలని చూస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జీలతో చర్చించారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణంరాజును పోటీకి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్క 2004లో తప్ప అన్నిసార్లు టీడీపీయే గెలిచింది. గత ఎన్నికల్లో సీఎం జగన్ వేవ్ను తట్టుకుని టీడీపీ గెలిచిన సీట్లలో ఉండి కూడా ఉంది. ఇక ఈ ఎన్నికల్లో ఆ సీటు కోసం ఇప్పటికే వివాదం నడుస్తోంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వివి శివరామరాజుకి, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టికెట్ ఫైట్ జరిగింది. సిట్టింగ్ కోటాలో ఇప్పటికే రామరాజుకి టికెట్ ప్రకటించింది టీడీపీ. ఆయన నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక ఇన్నాళ్లు 3 పార్టీల తరపున నేనే పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేసిన రఘురామకృష్ణంరాజుకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. దీంతో చివరికి టీడీపీని ఎంచుకుని పసుపు కండువా కప్పుకున్న రఘురామకృష్ణంరాజు ఈ ఎన్నికల్లో పోటీకి అవకాశమివ్వాలని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి చేశారు. ఇప్పటికే టికెట్ల ప్రకటన పూర్తి కావడం, నరసాపురం పార్లమెంట్ను బీజేపీకి కేటాయించడం వల్ల టీడీపీకి ఉండి తప్ప మరో నియోజకవర్గం కనిపించలేదు. ఈ నియోజకవర్గంలో క్షత్రియులకు తప్పనిసరిగా టికెట్ ఇవ్వాల్సి రావడం, రఘురామ కోసం బీసీ కాపు నేతలకు కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల రఘురామకు ఉండి కేటాయించడానికే మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సీటు త్యాగం చేస్తున్న రామరాజుకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయిస్తామని, పార్టీ అధికారంలోకొచ్చాక తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై రామరాజు స్పందన ఏంటన్న దానిపై క్లారిటీ లేదు. కానీ ఆయన పోటీలో ఉండేందుకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు తన సీటుపై అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా తాను ఈ నెల 19న నామినేషన్ వేస్తానని రఘురామకృష్ణంరాజు ప్రచారం చేసుకుంటున్నారు. అదే రోజు తాను నామినేషన్ వేస్తానని ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్న రామరాజు చెబుతున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం ఎలా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. రఘురామకృష్ణంరాజు కోసం ఎమ్మెల్యే రామరాజు సీటు త్యాగం చేస్తారా అన్న సందేహాలు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఉండిలో రెబెల్ గా బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అగ్గిపుట్టిస్తుండగా ఇప్పుడు రామరాజు కూడా తోడైతే టీడీపీ పరిస్థితేంటన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి ఈ హై డ్రామాకు చంద్రబాబు ఎలా తెర దించుతారోనని అంతా ఎదురు చూస్తున్నారు.